హలో అండి, అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మా నాన్నగారండి. ఇవాళ ఆయన చనిపోయి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇవాళకైతే. ఇలాంటి రోజు ఒకటి మా జీవితంలోకి రాకున్నా బాగుండు, ఇది పీడకల ఏంటో బాగుండు అనిపిస్తుందండి. మా నాన్న మాతో ఉండేవారు కదా అని. ప్రతి ఒక్కరికి అంతేనేమో, వారికి ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు ఇలానే ఫీల్ అవుతారేమో. మా నాన్న అట్ ద యంగ్ ఏజ్ 48 ఇయర్స్కే చనిపోయారండి. ఆయనకు ఒక హెల్త్ ఇష్యూ లేదు, అలా అని వయసు మీద పడలేదు. వాళ్ళు ఉన్న ఫలంగా యాక్సిడెంట్లో చనిపోయారండి. వాకింగ్ అని వెళ్ళిన వాడు యాక్సిడెంట్కి గురై చనిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. నిజంగా ఎంతో ఆయుష్ ఉంది మా నాన్నకి, ఎంత హెల్తీగా ఉండేవారో. ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అన్నది మా కుటుంబానికి తీరని లోటు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ప్రపంచం వల్ల నేను, మా అమ్మ, మా నాన్న, అంతే అండి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోతే నిజంగా అది తీరని లోటు అనమాట. చాలా ప్రేమ చూపించేవారు. నేను ఒక్కదాన్నే, వారసులైనా వారసురాలైనా నేను ఒక్కదాన్నేనండి వారికి. చాలా ప్యాంపరింగ్ చేసేవాళ్ళు. నిజంగా ఆ లోటు మాటల్లో అయితే చెప్పలేమండి. కాబట్టి తల్లిదండ్రులు ఎంత ఆస్తులు ఇచ్చినారు, ఏమంతస్తులు ఇచ్చినారు అని అడిగే ముందు వాళ్ళే ఒక ఆస్తి మనకు అన్నది గుర్తుపెట్టుకోండి. ఆస్తులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, మరీ వస్తుంటాయి. కానీ ఒక్కసారి అమ్మని కానీ నాన్నని కానీ కోల్పోయామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు మన జీవితంలోకి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి. ఈరోజు ఏదన్నా మా నాన్నతో షేర్ చేసుకుందామన్నా చెప్పుకోవడానికి అయితే ఆయన లేరండి. నాన్న అనే పదం పిలిచి వాళ్ళకి 2 ఏళ్ళు అయిపోయింది నా నోటి నుండి. ఇవాళ మా నాన్న జ్ఞాపకార్థంగా మన ఆశ్రమంలో అయితే భోజనాలు ఏర్పాటు చేశామండి అవ్వతాతలకు. నాకు ఎప్పటి నుంచో మా అమ్మమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, నేను ఒక్కదాన్నే కదా కూతుర్ని, బాగా చూసుకోవాలి అనే ఆశ ఉండేది, వారికి మంచిగా సేవలు చేసి అని. కానీ దేవుడు మా నాన్న విషయంలో నాకు అవకాశం ఇవ్వలేదండి. అందుకేనేమో మన ఆశ్రమంలో ఉన్న తాతల్ని నాన్నలుగా ఫీల్ అయ్యి వారికే సేవలు చేస్తుంటాను. ఇదే ఒక నా తండ్రి ఎక్కడున్నా ఇది చూసి సంతోషిస్తారు అనుకుంటున్నానండి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. లవ్ యూ డాడీ. నిజంగా నువ్వు లేని లోటైతే చాలా ఉంది మాకు. ఇది ఆ దేవుడు రాసిన రాతని సరిపెట్టుకోవడం తప్ప మాకు చేసేదైతే ఏం లేదండి. కానీ మా నాన్న నన్ను చివరిగా చూసిన చూపు అదే ఎప్పుడు నన్ను గుర్తొస్తూ ఉంటుంది.